కుదుర్మల్ల గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులు నానా అవస్థలను పడుతున్నారు. వాష్రూమ్స్ లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కుదుర్మల్ల గ్రామం దుద్యాల మండలం జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలికలు నూతనంగా బాత్రూంలు ఏర్పరిచి బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు తాళాలు వేసుకున్న పరిస్థితి నెలకొంది. దీంతో తీవ్రంగా బాలికలు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. కావున సంబంధిత స్పెషల్ ఆఫీసర్ స్థానిక పంచాయతీ సెక్రటరీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదని అధికారులు చొరవ తీసుకొని బాలికల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని కంప్లీట్ అయిన బాత్రూంలను తెరవవలసిందిగా కోరుతున్నారు అక్కడి విద్యార్థులు. లేని పక్షాన పెద్ద ఎత్తున విద్యార్థులతో ఆందోళన నిర్వహించి తాళాలను తొలగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీనివాస్, బొజ్జప్ప, పెద్ద లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మా ఎంపీహెచ్ఎస్ హై స్కూల్ దగ్గర మనం ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ విద్యార్థులు చెప్పిన విషయాలు మనం చూసినాం. టీచర్ గిట్ట ఉన్నాయి ఇది చేసేసినాం. ఆల్రెడీ కంప్లీట్ బాత్రూమ్లు అయినాయి. బాత్రూమ్లకు లాక్ వేయడం జరిగింది. కాంట్రాక్టర్ గారికి ఒకటే వినియోగించడం ఏంటంటే కాంట్రాక్టర్స్ ఎవరున్నా సరే, ఎందుకంటే బిల్లుల విషయం వస్తే తర్వాత తెలుసుకోండి అది ఎలా వచ్చే బిల్లులు ఎట్లా వస్తాయి. ప్రైమరీ స్కూల్గా ఉన్నది అక్కడ తెలిసిండ్రు. ఇక్కడ దయచేసి కుదురుమల్ల ఈ బాత్రూమ్ కట్టిన కాంట్రాక్టర్ ఒకటే చెప్తున్నాము, మీకు ఏదో బిల్లులు రాలే మేము తాళం వేస్తున్నామంటే అందులో హై స్కూల్ పిల్లలు, చిన్నపిల్లలు కాదు. మనకి ఇప్పుడు 6, 7, 8, 9 అంటే చాలా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకు. ప్రైమరీ స్కూల్ పిల్లలు అయితేనేమో ఏదో విధంగా చేసుకుని హై స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది ఉంటుంది. దయచేసి కాంట్రాక్టర్స్ ఎవరైతే దీన్ని కంప్లీట్ చేసిండ్రో వాళ్ళ తర్వాత వాళ్ళు బిల్లులు చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు. ఎందుకంటే సీసీ రోడ్లు గిట్ట వేసారు, వాళ్ళకి బిల్లులు రాలేవు. వాళ్ళకి రేపు వచ్చి మేము కంపేసుకుంటామంటే ఇళ్ళ కాడ కొనికే పరిస్థితి లేకుంటుంది. ఎవరైనా సరే ఆల్రెడీ వంట వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 3 నెలల నుంచి బిల్లులు రాలేవంట. వంట వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకొని వాళ్ళు వేస్తున్నారు. ఏదో 5 తీసుకొని వాళ్ళంతా కమిటీ వాళ్ళకి 3, 4 నెలల నుంచి మాకు బిల్లులు రాలేదు, అయినా మేము అన్నం అది వండి పెడతాం సొంతం జబ్బులకి వెళ్ళని చెప్పి కాంట్రాక్టర్స్ ఇప్పటికైనా దయచేసి ఇక్కడ ఇష్యూ చేసుకొని 2 days అయితే కంప్లీట్ చేసి తెరుస్తామని చెప్పిండ్రు. ఎంపీ గారిని మాట్లాడినాము, ఇన్ఛార్జ్ని కుదురుమల్ల ఇన్ఛార్జ్ ఉన్న ఎంపీ సార్ ఇన్ఛార్జ్ ఆయన మాట్లాడినాం, పంచాయతీ గారికి చేసినాం. దయచేసి కాంట్రాక్టర్ ఒకటే మేము తెలియజేస్తున్నాం, తొందరగా ఈ 2 రోజుల్లో అది కంప్లీట్ చేసి పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది, బాత్రూమ్ తెరిస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. మేడం నమస్తే. ఇప్పుడు ఇక్కడ బాత్రూమ్ల వల్ల పిల్లలకి ఇబ్బంది అంటారు. ఇప్పుడు మెరుగిట ఆడపిల్లలకి మనకు అయ్యారు. ఇప్పుడు హై స్కూల్ అమ్మాయిలు, ప్రైమరీ స్కూల్ అంటే ఏదో సర్ది చేసుకుంటారు, ఏదో మా పిల్లలకి ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ మరి బాత్రూమ్ పిల్లలకి ఏ విధంగా ఫేస్ చేస్తున్నారు, ఒక మాట చెప్తారేమని. నేను వచ్చి ఇప్పటికి 3 months అవుతుందని. వచ్చినప్పటి వరకే అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అయిపోయినాయి, కంప్లీట్ అయింది. కానీ లాక్ వేసి పెట్టిండ్రు. పిల్లలకు అడిగిన ఒక రోజు మీరంతా ఇక్కడ వెళ్తుండ్రు, వాటి వెనకాల వెళ్తున్నాము అని అన్నారు. మొన్న వర్షాలు అవి వచ్చినాయి, చెట్లు ఉన్నాయి అక్కడ, తర్వాత పాములు అట్లాంటివి కూడా వస్తుంటాయి. ఒకటి ఆడపిల్లలకు ప్రత్యేకంగా ఒక శాఖ అయితే బాత్రూమ్లు కంపల్సరీ అని చెప్పి నేను కూడా అన్నాను. సార్ కూడా చెప్పినాను, సార్ నేను కూడా తెరిపించండి, కన్స్ట్రక్షన్ అయిపోయింది కదా తెరిపించండి అని చెప్పాను. పిల్లలకైతే చాలా ఇబ్బంది. ఇప్పుడు హై స్కూల్ సెక్షన్లో పిల్లలు 8th, 9th, 10th, 7th నుండి కూడా చాలామంది పిల్లలు మెచ్యూర్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. నేను కూడా గమనించిన అది అందరికీ తీసుకుని వాళ్ళు చెప్తున్నారు, మనం స్కూల్ కూడా బంద్ అయిపోతున్నాము, మంత్లీ ఉన్నప్పుడు అంటే మాకు ఒక 3 రోజులు అనవసరంగా సెలవులు అయిపోతున్నాయి, మాకు చాలా ఇబ్బంది ఉందని చెప్పి హెడ్ మాస్టర్ గారు అనుకుంటే ఏంటంటే సంబంధిత కాంట్రాక్టర్ మొన్న ఏదో చెప్పి 8 రోజులు తెలుస్తామని చెప్పారు. అంటే కంప్లీట్ కాలేదని చెప్తారు మేడం. ఈ బాత్రూమ్లు కంప్లీట్ అయినాయి కదా? కంప్లీట్ అయినాయి, కానీ లాక్ అయితే ఉంది. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. కంప్లీట్ కాకపోతే కూడా చేసి అయితే ఇవ్వాలి. అవును, ఇవ్వాలి. ఇది మేజర్ ప్రాబ్లం. అంటే ఆడపిల్లలు అభిప్రాయం ఏంటంటే ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి అందరి కోసం, పాఠశాలల కోసం, కాబట్టి చేయాలని సంతోషమైన. త్వరలో వాళ్ళు కాంట్రాక్టర్ గారికి మేము విన్నవిస్తాము, తెరిచే ప్రయత్నం చేపిస్తాము. ఎందుకంటే మేము తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికే ఎంపీఓ ఇన్ఛార్జ్ ఎంపీఓ అంటే ఆయనతో మాట్లాడినాం. పంచాయతీ గారు వాళ్ళు కాంట్రాక్టర్తో అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళ కాంట్రాక్టర్స్ ఒక 2 days ఏదో సమ్ వర్క్ ఉంది తెరుస్తామని మాట చెప్పారంట. సరే, వాళ్ళు తెరిస్తే సంతోషంగా మేము కూడా చేస్తాం, వాళ్ళకి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాం. వస్తాం మేడం, థ్యాంక్ యూ. బాత్రూమ్లో తాళం ఉన్నందుకు అసలు పోయినకి ఇబ్బంది అవుతుంది. ఆ బాత్రూంలో వల్ల పర్సనల్ ప్రాబ్లం వచ్చి 2-3 రోజులు బంద్ అవుతున్నాం స్కూల్కి కూడా. అది ఎంత త్వరలో బాత్రూమ్ తెరవాలని కోరుకుంటున్నాం. ఎంత తొందరగా తెరిపిస్తే అంత మంచిగా ఉంటుందని కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా తెరిపిస్తారని కూడా మీ విషయాన్ని కాంట్రాక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మేము ఎంపీఓ గారికి మాట్లాడినాం, ఆయన స్పెషల్ ఇన్ఛార్జ్ పంచాయతీ గారికి మాట్లాడినాం. అంతా పోయి తప్పకుండా మీ ఆడవాళ్ళ ఇబ్బంది, మా మగపిల్లలకి చాలా ఇబ్బంది ఉంది, మీ ఇబ్బంది మేము అర్థం చేసుకోగలుగుతాం, నిర్మించే ప్రయత్నం చేస్తాం. కాంట్రాక్టర్ మరో పరిగణ మేము విన్నవిస్తాం. త్వరలో ఇది పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తాం. చిన్న బాయ్.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.